శ్రీ సత్యసాయి జిల్లా మడకసిర నియోజకవర్గం టీడీపీ అభ్యర్థిగా చివరి నిమిషంలో సునీల్ కుమార్ ను తప్పించి ఎంఎస్ రాజు పేరు ఖరారు చేసిన టీడీపీ అధిష్టానం. టీడీపీ కార్యాలయం వద్ద భగ్గుమన్న ఈరన్న వర్గం టీడీపీ కార్యకర్తలు ఆందోళనలు. పార్టీ కార్యాలయం వద్ద ఫ్లెక్సీలు చించి చంద్రబాబు చిత్రపటాన్ని చెప్పులతో కొట్టి దహనం చేసిన కార్యకర్తలు. లోకల్ ముద్దు, నాన్ లోకల్ వద్దు అంటూ నినాదాలు. ఎంఎస్ రాజు గో బ్యాక్ అంటూ, చంద్రబాబు లోకేష్ డౌన్ డౌన్ అంటూ నినాదాలు. పచ్చ చొక్కాలు దాహం చేసిన కార్యకర్తలు. దళిత ద్రోహి అంటూ నినాదాలు. ఈ రోజు చరిత్రలోనే ఒక బ్లాక్ డే. ఎందుకంటే మడకసిర ప్రాంత ప్రజలు అమాయకులు. మడకసిర ప్రాంత ప్రజలు తెలుగుదేశం పార్టీని నమ్ముకొని బతుకుతున్నటువంటి తెలుగుదేశం ప్రజానికానికి ఈ రోజు చంద్రబాబు నాయుడు నమ్మించి గొంతుకొచ్చినాడు. దీనికంటే నువ్వు పిలిపించి ఈరన్నని మడకసిర ప్రజలు పిలిపించి ఇంత విషం బట్టలు ఇచ్చి ఈ రోజు విషం తగినా కూడా మీ నమ్మకంతో తగేయడం. అలాంటిది ఈ రోజు సునీల్ కుమార్ టికెట్ అనౌన్స్ చేసి 60 రోజులు డబ్బులు లేకుండా అప్పు సప్పు చేసి తీసుకొచ్చి ఈ రోజు ఖర్చు పెట్టి తెలుగుదేశం పార్టీని నిలిపారు. ఇక్కడ అది కూడా గుర్తు చేసుకోండి. నాన్ లోకల్ ఆ వ్యక్తి గురించి మొత్తం డిస్ట్రిక్టే బయటపెట్టింది ఆ వ్యక్తిని. అలాంటి వ్యక్తిని తీసుకొచ్చి ఈ రోజు అమాయకమైన మడకసిర ప్రజల దగ్గర కూర్చోబెడితే ఓట్లేస్తారని ఎట్లా అనుకున్నావే నువ్వు చంద్రబాబు నాయుడు? ఇదే లోకేష్ శంకర్రావు ప్రోగ్రామ్ వస్తే ఇక్కడున్న లోకల్ లీడర్ ఎవరు నీకు సపోర్ట్ చేయలేదు. ఆ రోజు చేసింది మేము. ఈ 2 వర్గం చేసాం. ఏం చేసావు? అందరు గుండెల మీద చేసి ప్రమాణం చేయించావు. నీతి లేదా నీకు? గుండెల మీద చేసి ప్రమాణం చేయించిన తమ్ముడిని గెలిపించమంటే నమ్మినావు. ఈ రోజు నమ్మించి గొంతుకొచ్చావు. పాసార్థికి వార్నింగ్ ఇస్తాను. పాసార్థి టికెట్ వచ్చి 60 రోజులైంది. ఒక్క రోజు కూడా క్యాన్వాస్కి రాలేదు. ఇప్పుడు ఎట్లా తిరుగుతావు మడకసిరలో? నువ్వు మడకసిరలోకి అడుగు పెడితే తెలుగుదేశం పార్టీ ప్రజలు మా హాస్టల్ తాగొచ్చుకుంటేనా ఈరణను గెలిపించి ఖచ్చితంగా అసెంబ్లీలో అడుగు పెడతాం. ఇదే ఈరణ కోసం నువ్వు ఎత్తుకొని వచ్చే రోజు ఒకటి ఖచ్చితంగా తీసుకొస్తాం.